పిల్లకు కన్ను ముందు పోత చేపించుకోండి సార్. ఆ కన్ను బాగా కనొచ్చాంది. మా అన్న కొడుకు తొడగపోతే ఆ కన్ను ఇప్పటికి 10 మాటలు పోయిన 3,00,000 అయింది. ఆ కన్ను మళ్ళా కాండాక కన్నీళ్లు గాట్ట ఆ కన్ను గుడ్డు పక్కకొచ్చాందంట. అందుకు చేపించుకుందామని వచ్చిండు. వచ్చినాంచి ఈ పని చేసిండ్రు మమ్మల్ని. మేము బీదోళ్ళం. ఆ పిల్లకి కన్ను కనరాకండి. మీకు దండం పెడతాము. ఆ పిల్లని చూడండి మీరు. ఏమొద్దు మాకు నా బిడ్డని ఏం చేయగాకండి అది. హ్మ్. మాకేం తెలీదు సార్. వాడు ఏజెంట్‌గా కూర్చుండేది. ఈ తెలుగుదేశం పార్టీ అంతా కలిసి వాడిని కావాలని ఇరికించారు సార్. మేమేదో పాలు పోసుకొని బతుకుతాను. వాళ్ళ పాయకట్టు గట్టిపల్లి సూర్యాసనం ప్రాంతంలో. మాకేమి తెలియకుండానే కావాలని మీ వోడంతా చేసినాడు, ఇది చేసినాడని పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి రాత్రులు 1 గంట, 2 గంటలప్పుడు వచ్చి కూడా మా ఆడవాళ్ళు కూడా డీబేగా చేసి అంత గందరగోళం చేసి 2 మాటలు వచ్చి పోయింది సార్. ఒక 10,000 పోలీసు ఆయన వచ్చి ఆడ మా కోడలు ఉంటే ఫోన్ పెరుక్కొని విసిరి వీధిలో పారేసి వెళ్ళిపోయింది. మేము ఏం చెప్పుకున్నాం, మాకెవరు దిక్కు లేరు, మాకెవరు పెద్ద మనిషి లేరు, మాకు చెప్తే ఎవరు ఓటేసేవాళ్ళు లేరు. మా బతికేదో మేము బతుకుతామంటే మమ్మల్ని న్యాయం చేసి మేము కూడు లేక నీళ్ళు లేక లబలబా ఏడ్చుకుంటాం, మొత్తుకుంటా ఉన్నాం సార్. ఆ పిల్లకు ఒకటి చెవుడు మూకి మాటలు రావు, మా కర్మ కొద్ది ఆయనకేదో చూపించాలని వచ్చి చూపించాలని కన్ను అంటే వద్దురా ఆయన వద్దు, ఎట్లా ఒకటి మేము చూపించుకుంటాము అని చెప్తే కూడా వాళ్ళు పెట్టమతంగా వచ్చి ఇక్కడ కావాలని ఇరికించారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.